గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుంటాం ఎలా, అలాగే బిహేవియర్, నేచర్ ఆఫ్ ది రూట్స్, మూలాల స్వభావం, నెక్స్ట్ మూలాలు ఇచ్చినప్పుడు సమీకరణం కనుక్కోవడం ఎలా అనేటువంటి పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం. సో ax square plus bx plus c is equal to 0 with a not equal to 0 is called as quadratic equation and roots are given by the formula x is equal to minus b plus r minus root of b square minus 4ac by 2a. అందులో ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేసాం. ఎక్సర్సైజ్ 3aలో ఉన్నాం. తర్వాత సాల్వ్ క్వశ్చన్ నెంబర్ 2, minus x square plus x plus 2 is equal to 0. Solution. So given equation is minus x square plus x plus 2 is equal to 0. సో సాధారణంగా ఎప్పుడు కూడా మనకి ఎక్స్ స్క్వేర్ ముందు పాజిటివ్ సైన్ ఉండాలి, కాబట్టి దాన్ని మొత్తాన్ని మైనస్ చేత మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ minus 2 is equal to 0. Here a is equal to 1, coefficient of x square, b is equal to minus 1, coefficient of x, and c is Conn's theorem, c is equal to minus 2. The roots are x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. So I will substitute చేద్దాం. This is equal to minus of minus 1 plus or minus root of minus 1 whole square minus 4ac, 4 into 1 into minus 2 by 2a. This is equal to minus into minus 1 plus or minus root of, so minus 1 whole square 1, most importantly minus into minus plus 4 into 1 into 2, 8 by 2, and is equal to 1 plus or minus root 9 is equal to 3 by 2. So x is equal to value 1 plus 3 by 2 or 1 minus 3 by 2. So x is equal to 1 plus 3 by 2, 4 by 2, 2, or x is equal to 1 minus 3 minus 2 by 2 is equal to minus 1. ఇదే ప్రాబ్లంని మనం ఫ్యాక్టర్స్ మెథడ్లో చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2, 2 1s are 2. కానీ ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది, కాబట్టి పెద్దదానికి నెగిటివ్ సైన్, చిన్నదానికి పాజిటివ్ సైన్ తీసుకుందాం. మైనస్ 2 ప్లస్ 1. నౌ దిస్ ఈక్వేషన్ బికమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ minus 2 is equal to 0. అగైన్ ఇక్కడ నుంచి x కామన్ తీద్దాం, x మైనస్ 2, అక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి దాని నుంచి 1 కామన్ తీద్దాం, 1 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మొత్తం మీద x మైనస్ 2 కామన్ తీసినట్లయితే x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రొడక్ట్ 0 అయింది కాబట్టి x మైనస్ 2 అయినా 0 కావాలి, లేదా x ప్లస్ 1 అయినా 0 కావాలి. ఇంప్లైస్ x is equal to 2 అయినా ఉండాలి, ఆర్ x is equal to minus 1. సో ఇందాక మనం ఫార్ములా ఉపయోగించి ఆ లెక్కన సమస్యను సాధించాం. సో ఏ మోడల్ అయినా కానీ ప్రాబ్లం సొల్యూషన్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు 2. సో రూట్స్ ఆర్ x is equal to same formula
minus b plus or minus root of b square minus 4ac by 2a and is equal to minus 3 plus or minus root of b square means 3 square 9 minus 4ac 4 into 2 into 2 16 by 2a, so 2 into 2 and is equal to minus 3 plus or minus, so 9 minus 16 minus 7 by 4 and this is equal to minus 7, so minus 1 into root 7, so minus 1 is nothing but I, so minus 3 plus or minus I root 7 by 4. సో వీటిని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ అయినప్పుడు ఆ నెగిటివ్ రియల్ నెంబర్ స్క్వేర్ రూట్ రియల్ లైన్ మీద డిఫైన్ కాదు కాబట్టి ఇక్కడ ఐ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఒకటేమో మైనస్ 3 ప్లస్ ఐ రూట్ 7 అయితే ఇంకో విలువేమో మైనస్ 3 మైనస్ ఐ రూట్ 7. ఆ రెండింటిని ఒకదానికొకటి మనం కాంప్లెక్స్ కాంజుగేట్స్ అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ సో రూట్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 8 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వటం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ హియర్ a ఈజ్ ఈక్వల్ టు రూట్ 3, b ఈజ్ ఈక్వల్ టు 10, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 రూట్ 3. మళ్ళీ అదే ఫార్ములా నుంచి ద రూట్స్ ఆర్ సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ minus 4ac 4 into root 3 into 8 into root 3 by 2a, so 2 into root 3 and this is equal to minus 10 plus or minus root of 10 square means 100 and here so 3 root 3 into root 3 3 and here 3 4s are 12 and 12 8s are 96 by 2 root 3. Now this is equal to minus 10 plus or minus root 100 minus 96 root 4 is equal to 2 by 2 root 3. రెండుగా చేసినట్లయితే minus 10 plus 2 by 2 root 3 or minus 10 minus 2 by 2 root 3. So minus 10 plus 2. So minus 10 plus 2 is minus 8 by 2 into root 3, comma. ఇక్కడ minus 10 minus 2 minus 12 by 2 into root 3. So 2 1s 2 4s cancel చేద్దాం and is equal to minus 4 by root 3. Next one. So 2 1s 2 6s cancel చేద్దాం. మళ్ళీ 6ని 3 ఇంటూ 2 రాసి దాన్ని రూట్ 3 ఇంటూ రూట్ 3 రాస్తే మైనస్ 2 రూట్ 3 అనేటువంటిది వస్తుంది. అలాగే ఇక్కడ కూడా వీటిని మల్టిప్లై చేస్తే 8 రూట్ 3 ఇంటూ 8 రూట్ 3 24. సో 6 4s ఆర్ 24 అండ్ 6 4s మీన్స్ హియర్ minus 24 formula model see 12 2s తీసుకుందాం 12 2s సో ప్లస్ 10 minus 2. సో అలా ఫ్యాక్టర్స్ యూస్ చే 5. సో క్వశ్చన్ నెంబర్ 2 ఫస్ట్ క్వశ్చన్ గివెన్ రూట్స్ ఆర్ సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. రూట్స్ ఇచ్చినప్పుడు
ఆల్ఫా కామా బీటా అనేటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అయినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ రూపంలో ఉంటుందండి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటుంది. ఆ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోవాలి. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అందాం, బీటా ఈజ్ ఈక్వల్ టు 5 అని రాద్దాం. ద ఈక్వేషన్ quadratic equation with given roots is, so x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0. so ఇది ఫార్ములా మనం డెరైవ్ చేయడం కూడా జరిగింది. implies x square minus alpha plus beta means 2 plus 5 into x plus alpha beta 2 into 5 is equal to 0 implies x square minus 7x plus 10 is equal to 0. Next, second question, given roots are alpha is equal to m by n, beta is equal to minus n by m minus n by m. సో సేమ్ ఫార్ములా ఇప్పుడు మనం బోర్డు మీద ఉపయోగించిన ఫార్ములా ఇదే. కొంచెం సింప్లిఫికేషన్ ఇక్కడ ముందుగా చేసేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు m ప్లస్ n మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n బై m. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు nm అనేటువంటిది ఎల్సిఎం. చూసినట్లయితే m ఇంటూ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్ టు m బై n ఇంటూ మైనస్ n బై m. సో రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, so required equation is, so x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0. ఆ విలువను తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x square minus alpha plus beta m square minus n square by m into n into x plus alpha beta -1 is equal to 0. సో త్రూఅవుట్ ది ఈక్వేషన్ m n చేత మల్టిప్లై చేసినట్లయితే mn ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ ఎక్స్, సో -1 is equal to 0. నెక్స్ట్, సో 7 plus or minus 2 root 5. Given roots are 7 plus or minus 2 root 5. సో వీటిని మనం కాంజుగేట్ సైడ్స్ అని పిలిచాం. ఒకటి 7 plus 2 root 5 అయితే ఇంకోటి 7 minus 2 root 5. ఈ పాయింట్ మనం ఇందా డిస్కస్ చేయడం జరిగింది. దే విల్ అక్కర్ ఇన్ పెయిర్స్. సో లెట్ alpha is equal to 7 plus 2 root 5 comma beta is equal to 7 minus 2 root 5. now alpha plus beta is equal to రెంటిని యాడ్ చేసినట్లయితే 7 plus 2 root 5 plus 7 minus 2 root 5. సో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి 7 plus 7 is equal to 14. నెక్స్ట్ alpha into beta is equal to 7 plus 2 into root 5 into 7 minus 2 into root 5. మళ్ళీ a plus b into a minus b, a square minus b square. సో 7 square 49 minus 2 root 5 whole square, 2 square into root 5 whole square, 2 square into 4 root 5 whole square into 5, 20 and is equal to 29. Therefore required equation is x square minus alpha plus beta
14x plus alpha beta 29 is equal to 0. Next, so minus 3 plus or minus 5y. So given roots are minus 3 plus or minus 5y, వీటిని కాంజుగేట్ సర్డ్స్ అంటాం. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్. మీరు అక్కడ క్లియర్గా ఐ అనేటువంటి పదాన్ని చూడవచ్చు. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు minus 3 plus 5y comma beta is equal to minus 3 minus 5y. Now alpha plus beta is equal to minus 3 plus 5y plus minus 3 minus 5y. So minus 5y plus 5y cancel చేద్దాం. minus 3 minus 6 and most importantly alpha into beta is equal to minus 3 plus 5y into minus 3 minus 5y. A plus ib into a minus ib is equal to a square plus b square. So minus 3 whole square is equal to 9 plus 25, that is equal to 34. Therefore required equation is x square minus alpha plus beta minus into minus plus 6x plus alpha beta plus 34 is equal to 0. ఇవి ఆ ఫార్ములాకి సంబంధించినటువంటివి. x3 2x square minus 8x plus 3. So nature of roots. So here దీన్ని a is equal to 2, b is equal to minus 8, c is equal to 3, ax square plus bx plus c. तो పోల్చి చూస్తే ఇక్కడ b square minus 4ac delta is equal to b square minus 4ac. దీన్ని కూడా మనం 3 సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒకటి, ఇది పాజిటివ్ అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. లెస్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్స్. సో జస్ట్ నేచర్ మాత్రమే ఇక్కడ మనం చెబుతున్నాం, వాటి బిహేవియర్ ఎలా ఉంటుందని. దిస్ ఈజ్ ఈక్వల్ టు minus 8 whole square minus 4 into 2 into 3. So minus 8 whole square is 64 minus 4 2s. 8 8 3s are 24 and is equal to 40. దీనికి పాజిటివ్ సైన్ ఉంది, గ్రేటర్ దాన్ 0. Therefore the roots are real and distinct. The roots are real and distinct. So విభిన్నాలు, వాస్తవాలు. నెక్స్ట్ 9x square minus 30x plus 25. 9x square plus 30x minus 25 is equal to 0. Minus 30x plus 25 is equal to 0. So given, second problem given. Only here a is equal to 9, b is equal to minus 30, c is equal to 25. So delta is equal to b square minus 4ac తో కంపేర్ చేసినట్లయితే b square minus 30 whole square minus 4ac, 4 into 9 into 25 and 30 whole square 900 minus 425s are 100, 100 into 9, 900 is equal to 0. So the roots are real and equal. So real and equal. So second case వచ్చింది ఇక్కడ. Next 2x square minus 7x plus 10. 2x square minus 7x plus 10 is equal to 0.
So fourth question, given equation is. So given equation is. So again here on comparison, a is equal to 2, b is equal to minus 7, c is equal to 10. So delta is equal to b square minus 4ac. So that is equal to minus 7 whole square minus 4 into 2 into 10. So minus 7 whole square is 49 minus 4 2s are 8 in 80, and this is equal to minus 31, which is less than 0. Therefore the roots are complex conjugates. The roots are complex conjugates. So మూడు కేసులు చేయటం జరిగింది. నెక్స్ట్, if alpha comma beta are the roots of the equation ax square plus bx plus c is equal to 0, find the values of the following అని కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వన్, గివెన్ alpha comma beta are roots of ax square plus bx plus c is equal to 0, then automatically the relation between alpha and coefficients a, b, c is given by alpha plus beta is equal to minus b by a, comma alpha beta is equal to c by a. So whenever you see that word alpha beta roots of an equation, then sum of the roots is equal to minus b by a, the product of the roots is equal to c by a. So using this information we have to find the values of first one, 1 by alpha plus 1 by beta, 1 by alpha plus 1 by beta. LCM తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఆల్ఫా బీటా వస్తుంది, ఇక్కడేమో బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ ఆల్ఫా రెండు ఒకటే కాబట్టి మైనస్ బి బై ఏ బై సి బై ఏ. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయి దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఇది అందులో ప్రశ్న నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. సో అగైన్ ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఎల్సిఎం పైన బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ అని వస్తుంది. సో మనకి బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ తెలియదు కాబట్టి దాన్ని ఇక్కడ ఒక ఫార్ములా రాద్దాం. వీ నో దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అనే ఫార్ములాను ఉపయోగిద్దాం. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా మాత్రమే తెలుసు. ఈ రెండు వలన ఉపయోగించే మనం కనుక్కోవాలి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా రాసామండి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ కూడా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని అలాగే రాద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ మీన్స్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆ విలువలను అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిక్షేపించినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా 2 ఇంటూ సి బై ఏ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, సో సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఇక్కడ పైన ఎల్సిఎం కట్టినట్లయితే మనకి ఏ స్క్వేర్ ఎల్సిఎం వస్తుంది. సో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ కింద మారింది ఇంటూ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో డినామినేట్లో రెంటిని క్యాన్సిల్ చేద్దాం. చేసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. alpha power 4 into beta power 7
alpha power 4 into beta power 7 plus alpha power 7 into beta power 4. So ikkada kuda we know that alpha plus beta is equal to minus b by a, alpha beta is equal to c by a. So this is what given. ఇక్కడ ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 7 ఈ రెంట్లో స్మాలెస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కామన్ తీద్దాం. ఆల్ఫా పవర్ 4 కామన్ తీద్దాం. ఇక్కడ బీటా పవర్ 7 బీటా పవర్ 4లోంచి కూడా బీటా పవర్ 4 కామన్ తీద్దాం. ఆల్ఫా పవర్ 4 వచ్చేసింది. సో బీటా పవర్ 7 నుంచి బీటా పవర్ 4 తీసేసాం కాబట్టి బీటా క్యూబ్ ప్లస్ ఇక్కడ బీటా పవర్ 4 యాజ్ యూజువల్ బయటికి వెళ్ళిపోయి ఆల్ఫా పవర్ 7లోంచి ఆల్ఫా పవర్ కామన్ తీసినట్లే ఆల్ఫా క్యూబ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో ఈ ప్రాబ్లంని మనం సింప్లిఫై చేయడానికి ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. a cube plus b cube is equal to a plus b whole cube minus 3ab into a plus b. ఇక్కడ this is equal to alpha beta whole power 4 into ఈ alpha cube plus beta cube ని ఇలా రాద్దాం. alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta. So this is equal to ఇప్పుడు జాగ్రత్తగా విలువలు తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ హోల్ పవర్ 4. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ minus 3 into alpha beta is c by a. Again alpha plus beta is equal to minus b by a. So this is equal to c power 4 by a power 4 into minus b by a whole cube is nothing but minus b cube by a cube. Most importantly minus into minus plus 3bc by a into a square. This is equal to c power 4 into a power 4 by ఇక్కడ a cube LCM తీసేద్దాం. a క్యూబ్లో 1 టైం పోయింది. సో మైనస్ b క్యూబ్ అది నెక్స్ట్ రాద్దాం. ఏ స్క్వేర్ ఏ క్యూబ్లో ఏ టైమ్స్ క్యాన్సిల్ చేసి ఏ ఇంటూ 3abc అండ్ అగైన్ ఏ పవర్ 4 ఇంటూ ఏ క్యూబ్. సో సి పవర్ 4 బై ఏ పవర్ 7 ఇంటూ 3abc మైనస్ బి క్యూబ్. నెక్స్ట్ లాస్ట్ క్రౌడ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2 వాల్యూ కనుక్కోమన్నారు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై సో ఆల్ఫా పవర్ -2 ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ n కాదు దాన్ని 1 బై ఆల్ఫా స్క్వేర్ రాద్దాం ప్లస్ బీటా పవర్ -2ని 1 బై బీటా స్క్వేర్ రాద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై సో ఇక్కడ ఎల్సిఎం తీసినట్లయితే ఎల్సిఎం ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్, ఇక్కడ వచ్చేటికి బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. సో ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంది కాబట్టి కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి వెళ్ళి రెసిప్రోకల్ అయింది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ సో ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని క్యాన్సిల్ చేద్దాం. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. 5 question number 5 of first one. Find the values of m for which the following equations have
ఈక్వల్ రూట్స్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ ఎం ఇంటూ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యావ్ ఈక్వల్ రూట్స్. సో ఇవాళ క్లాస్లో కూడా మనం ఈ పాయింట్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈక్వల్ రూట్స్, సో సమానమైనటువంటి మూలాలు. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం అంటే ఖచ్చితంగా అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉండాలి. అలా లేకపోతే ముందు అలా రాసి తర్వాత కంపేర్ చేద్దాం. ఇంప్లాయిస్ గివెన్ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ 2m ఇంటూ ఎక్స్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8m ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ దిస్ ఇంప్లాయిస్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్ము, నెక్స్ట్ ఎక్స్ టర్ము 2mx, ఇక మిగిలిందంతా కూడా కాన్స్టెంట్ కింద లెక్క. మైనస్ 15 ప్లస్ 8m ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2m and c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 ప్లస్ 8m. గివెన్ ఈక్వేషన్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ రూట్. సో given equation has equal roots implies b square minus 4ac is equal to 0. b square minus 4ac is equal to 0. సో అక్కడ విలువలు ప్రతిక్షేపిస్తున్నట్లయితే మైనస్ 2m హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a 1 ఇంటూ c minus 15 plus 8m is equal to 0. So minus 2m whole square 4m square and here minus into minus plus, so 4 into 15 60, again plus into minus minus 4 8s are 32 into m is equal to 0. మళ్ళీ త్రూ అవుట్ ది ఈక్వేషన్ ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసి దీన్ని ఒక ఆర్డర్లో రాద్దాం. రాసినట్లయితే m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 15కి ఫ్యాక్టర్స్ వస్తాయి. 5 3s are 15, ఇక్కడ ప్లస్ 15, ఇది మైనస్ 8 ఉంది కాబట్టి మైనస్ 3 రాయండి. ఇంప్లాయిస్ m స్క్వేర్ మైనస్ 3m మైనస్ 5m ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంప్లాయిస్ m మైనస్ 3 ఇంటూ m మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ 0 కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ రెండు విలువలు వచ్చినాయి mకి. నెక్స్ట్ సిమిలర్లీ ఇందులో రెండో ప్రశ్న. గివెన్ ఈక్వేషన్ ఈస్, సో గివెన్ equation is m plus 1 into x square plus 2 into m plus 3 into x plus m plus 8 is equal to 0. So have equal roots, then find the value of m. A similar question on the board. సో హియర్ మళ్ళీ కంపేర్ చేసినట్లయితే స్టాండర్డ్ ఫామ్తో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 1 కామా b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ m ప్లస్ 3 కామా c ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 8. సో ఇఫ్ ద ఈక్వేషన్ హ్యావ్ ఈక్వల్ రూట్స్ then most importantly b square minus 4ac is equal to 0 implies 2 into m plus 3 whole square
minus 4 into A m plus 1 into C m plus 8 is equal to 0. ఇక్కడ 2 whole square అంటే 4 m plus 3 whole square expand చేసి m square plus 6m plus 9 minus 4 into ఇక్కడ కూడా సో m plus 1 into m plus 8ని మల్టిప్లై చేస్తే m square సో plus 8m plus 1 into m 8 plus 1 is nothing but 9m plus 1 into 8 plus 8 is equal to 0. So throughout the equation లోంచి 4 క్యాన్సిల్ చేసేద్దాం implies m square plus 6m plus 9 సో మైనస్ సైన్ చేత మల్టిప్లై చేసినట్లయితే మైనస్ m square minus 9m minus 8 is equal to 0. సో m square క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ 6m minus 9m is nothing but minus 3m 9 minus 8 plus 1 is equal to 0. సో ఇక్కడ నుంచే 1 is equal to 3m, therefore m is equal to 1 by 3. సో ఇది ఇవాళ today's class. What we discussed so far is, first of all, we find the solutions of quadratic equations, then the roots are given, we find the equation of the quadratic, next the nature of the roots, and maybe some relation connecting between the roots and the coefficients of a, b, c, x square coefficient, x coefficient, as well as constant term and relation between alpha and beta. And here came most importantly, a quadratic equation is having equal roots if and only if b square minus 4ac is equal to 0. సో ఇక్కడ ఈ ప్రాపర్టీని ఉపయోగించి b square minus 4ac is equal to 0 అని ప్రూవ్ చేయడం జరిగింది.